నమస్తే అండి. చాలామంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో పడినటువంటి నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు సందర్శిస్తున్నటువంటి మీరు చూస్తున్నటువంటి వెబ్సైటు ఇంతకు ముందున్నటువంటి వెబ్సైట్ అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒక కొత్త వెబ్సైట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది ssc.gov.in అనేటువంటి వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పడుతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కొత్తగా వచ్చినటువంటి వెబ్సైట్లోని మాత్రమే చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎస్ఎస్సిలో పడినటువంటి జాబ్స్కి అప్లికేషన్స్ చేసుకోవాలన్నా కూడా ఈ ssc.gov.in అనే వెబ్సైట్ని మాత్రమే సందర్శించాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో మాత్రమే అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంతకు ముందున్నటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేస్తే అక్కడ ఎలాంటి అప్డేట్స్ మీకు కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎస్ఎస్సి నుండి ఎలాంటి నోటిఫికేషన్స్ రాలేవేమో అని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందున్నటువంటి వెబ్సైట్ని చూడకుండా ప్రజెంట్ వచ్చినటువంటి వెబ్సైట్ని మాత్రమే చూడండి. అక్కడ మీరు ఇంతకుముందు ఎలాగైతే ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వెబ్సైట్లో కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఈ వెబ్సైట్స్కి గురించి ఏ విధంగా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.